హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే ఐస్ క్రీమ్ని ఈ వేసవి కాలంలో చల్లగా ఇంట్లోనే రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన విధంగా మ్యాంగో, వెనీలా మరియు డ్రై ఫ్రూట్ ఫ్లేవర్స్తో ఎంతో సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఈ సమ్మర్ సీజన్లో పండ్లల్లో రారాజు అయిన అదిరిపోయే మ్యాంగోతో మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసేద్దామండి. ప్యాన్లో మెజరింగ్ కప్స్తో 2 కప్స్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని వేసుకోండి. మీరు తినే స్వీట్నెస్ని బట్టి షుగర్ని వేసుకోండి. నేను 1/4 కప్ వరకు షుగర్ని వేసుకున్నానండి. మెజరింగ్ కప్తో 1/2 కప్ వరకు మిల్క్ పౌడర్ని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ని వేసుకోండి. వేసుకున్న పదార్థాలన్నిటినీ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ ఆన్ చేయకముందే చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాక స్టవ్ని ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా థిక్గా ఫామ్ అయ్యేంత వరకు బాగా కలుపుకోండి. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటుకుపోతుంది. ఇప్పుడు ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీలోకి క్రీమ్ అంతా మారాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు మామిడి పళ్ళను తీసుకోండి. 2-3 మామిడి పళ్ళను ఈ విధంగా స్లైసెస్ కింద కట్ చేసుకొని ఈ విధంగా క్యూబ్స్ కింద కట్ చేసుకోండి. ఈ విధంగా అన్ని మామిడి పళ్ళ ముక్కలను కూడా క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాక ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ఈ విధంగా మామిడి పండు ముక్కలన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకున్నాక ముందుగా మనం చల్లార్చి ఉంచుకున్న క్రీమ్ మిశ్రమాన్నంతా కూడా మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకున్నాక ఒక కంటైనర్లో వేసుకోండి. ఈ విధంగా ఒక ఐస్ క్రీమ్ కంటైనర్లోకి వేసుకున్నాక నీట్గా ఈ విధంగా పైన అంతా కూడా సెట్ చేసుకోండి. గుప్పెడంతా పిస్తా పలుకులను తీసుకుని ఈ విధంగా చాప్ చేసుకుని వేసుకోండి. మీకు కావాలంటే మీకు నచ్చిన నట్స్ అన్నిటినీ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఎయిర్ టైట్ మూత పెట్టుకుని 8 అవర్స్ వరకు లేదంటే ఓవర్ నైట్ అంతా కూడా డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ని సెట్ అవ్వనివ్వండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేసి చూస్తే యాజ్ ఇట్ ఈజ్ మార్కెట్లో చేసే అంత టేస్టీగా ఇంట్లోనే మ్యాంగో ఐస్ క్రీమ్ హెల్తీగా రెడీ అయిపోతుందండి. దీన్ని చల్లగా ఒక బౌల్లో వేసుకుని డ్రై ఫ్రూట్స్తో బాదాం పిస్తాతో గార్నిష్ చేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి. సూపర్ సాఫ్ట్ అండ్ క్రీమీగా యాజ్ ఇట్ ఈజ్ మార్కెట్లో నుండి తెచ్చినంత టేస్టీగా ఉండే వెనీలా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/2 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని వేసుకోండి. దీంట్లో నుండి 2 గరిటెల వరకు పాలను ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెలో వేసుకున్న పాలల్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లవర్ని వేసుకోండి. పాలల్లో కార్న్ఫ్లవర్ని వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఒక పక్కన ఉంచుకోండి. పాలు ఈ విధంగా బాగా బాయిల్ అయ్యాక దీంట్లో 1/2 కప్ వరకు షుగర్ని వేసుకోండి. మీరు తినే స్వీట్నెస్ని బట్టి షుగర్ని అడ్జస్ట్ చేసుకోండి. షుగర్ కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. షుగర్ పూర్తిగా మెల్ట్ అయ్యాక ముందుగా మనం రెడీ చేసి ఉంచుకున్న కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని వేసుకోండి. కార్న్ఫ్లవర్ మిశ్రమం పాలల్లో బాగా కలిసేలాగా కలుపుకోండి.
స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా థిక్ కన్సిస్టెన్సీలోకి పాలు మారేంత వరకు కలుపుతూ ఉండండి. ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీలోకి పాలంతా మారేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోండి. ఈ మిశ్రమాన్నంతా కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు ఒక గిన్నెలోకి ఫ్రెష్ క్రీమ్ని వేసుకోండి. మీ కనుక విప్పింగ్ క్రీమ్ దొరికితే విప్పింగ్ క్రీమ్ని వేసుకోండి. కింద ఒక ఐస్ ట్రేని పెట్టుకుని దాని మీద ఈ క్రీమ్ బౌల్ని పెట్టుకోండి. ఇప్పుడు బీటర్తో ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీలోకి మారేంత వరకు క్రీమ్ని బాగా బీట్ చేసుకోండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని వేసుకోండి. వెనీలా ఎసెన్స్ కూడా క్రీమ్లో బాగా కలిసేలాగా బీట్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకొని చల్లార్చుకున్న మిల్క్ మిశ్రమాన్నంతా కొద్ది కొద్దిగా క్రీమ్లో వేసుకుంటూ బాగా బీట్ చేసుకోండి. ఈ విధంగా క్రీమీ టెక్స్చర్లోకి మారేంత వరకు బాగా బీట్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలోకి ఫామ్ అయ్యాక ఇంకా ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని దాంట్లో ఈ వెనీలా ఐస్ క్రీమ్ మిశ్రమాన్నంతా కూడా వేసుకోండి. ఎయిర్ టైట్ మూతతో క్లోజ్ చేసుకొని దీన్ని 8 అవర్స్ వరకు లేదా ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసుకుంటే పిల్లలు పెద్దలకు అందరికీ ఇష్టమయ్యే ఎంతో టేస్టీగా ఉండే వెనీలా ఫ్లేవర్తో సూపర్ సాఫ్ట్ అండ్ క్రీమీగా యాజ్ ఇట్ ఈజ్ మార్కెట్ నుంచి తెచ్చినంత టేస్టీగా ఉండే హెల్దీ వెనీలా ఐస్ క్రీమ్ ఇంట్లోనే రెడీ అయిపోతుందండి. అస్సలు షుగర్ అనేదే వాడకుండా చాలా హెల్దీగా డ్రై ఫ్రూట్స్తో చాక్లెట్ ఫ్లేవర్తో అదిరిపోయి ఈ చాక్లెట్ డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ని ఇంట్లో హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఒక గిన్నెలోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. నేను బాదాం, పిస్తా, పేకన్ నట్స్ మరియు క్యాషూను వేసుకున్నానండి. మీరు పేకన్ నట్స్ బదులు వాల్నట్స్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ వరకు ఓట్స్ని వేసుకోండి. హెల్దీగా షుగర్ మరియు జాగరీని వాడకుండా డేట్స్ని స్వీట్నెస్కి సరిపడా వేసుకోండి. ఇందులో షుగర్ మరియు బెల్లం వాడం కాబట్టి డేట్స్నే మీరు తినే స్వీట్నెస్కి తగినంత వేసుకోండి. ఇప్పుడు డార్క్ చాక్లెట్ బార్ని తీసుకొని దీన్ని కూడా వేసుకోండి. 1/8 కప్ వరకు కోకో పౌడర్ని వేసుకోండి. ఇప్పుడు బాగా బాయిల్ చేసుకున్న వేడివేడి పాలను 1/2 గ్లాస్ వరకు వేసుకోండి. వేసుకున్న పదార్థాలన్నీ కూడా వేడి పాలల్లో బాగా కలిసేలాగా కలుపుకొని 1/2 అవర్ టు 1 అవర్ వరకు సోక్ చేసుకోండి. ఒక మిక్సీ జార్లో ఇప్పుడు 1 అవర్ వరకు సోక్ చేసి ఉంచుకున్న మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న మిశ్రమాన్నంతా కూడా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని మెత్తని పేస్ట్ కింద దీన్నంతా బాగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకున్నాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ఈ మిశ్రమాన్ని 1/2 వరకు వేసుకోండి. 1/2 వరకు వేసుకున్నాక కొన్ని చాకో చిప్స్ని వేసుకోండి. ఇప్పుడు మిగిలిన మిశ్రమాన్నంతా కూడా వేసేసుకొని పైన చాక్లెట్ చిప్స్తో గార్నిష్ చేసుకోండి. ఈ ఐస్ క్రీమ్లో మధ్యలో చాకో చిప్స్ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు నచ్చితే చాకో చిప్స్ని ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు ఎయిర్ టైట్ మూతతో కంప్లీట్గా క్లోజ్ చేసుకొని దీన్ని 8 అవర్స్ వరకు లేదా ఓవర్ నైట్ అంతా కూడా రెఫ్రిజిరేటర్లో ఫ్రీజ్ చేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసుకొని చూస్తే ఎంతో సాఫ్ట్గా మరియు చాలా క్రీమీగా టేస్టీగా న్యాచురల్ స్వీట్నెస్తో పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడేలా సూపర్గా ఉండే హెల్దీ డ్రై ఫ్రూట్ చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ అండి.
ఇంట్లోనే బయట కొనే అవసరం లేకుండా హెల్తీగా టేస్టీగా ఈ 3 వెరైటీ ఐస్ క్రీమ్స్ని తప్పకుండా ఈ సమ్మర్ సీజన్లో ట్రై చేసి చూడండి. చల్లగా ఇంట్లో వాళ్ళకు తప్పకుండా చేసి పెట్టండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 3 వెరైటీ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్లో మీకు ఏ ఐస్ క్రీమ్ అంటే చాలా నచ్చిందో తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి చెప్పండి.